హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న మొన్నటి దాకా ఆటపాటలతో ఎంజాయ్ చేసినటువంటి శాసనసభ సభ్యులు నిన్నంతా సాంస్కృతిక కార్యక్రమాల్లో మునిగి తేలియాడటం జరిగింది. ఈ మునిగి తేలియాటలో ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఆనందంగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నట్లయితే చాలా బాగుండేది. అటువంటి ఎంటర్టైన్మెంట్ మోడ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని పాయింట్అవుట్ చేస్తూ, ఆయన హావభావాల పైన, ఆయన బాడీ లాంగ్వేజ్ పైన, ఆయన ఉన్నటువంటి విధానం పైన కొంతమంది శాసనసభ సభ్యులు స్కిట్ ప్రదర్శించి మరీ ఆయన్ని అవహేళన చేసి తప్పుగా మాట్లాడటం జరిగింది. మీరు సాంస్కృతిక కార్యక్రమంలో ఎంజాయ్ చేయటం అనేది చాలా ఆనందకరమైన విషయం. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే రాజకీయాల్లో మునిగి కుట్రలు కుతంత్రాలు, వాడిని తొక్కాలా ఈయన్ని తొక్కాలా, వాడిని ముంచాలా ఈయన్ని ముంచాలా, అక్కడెక్కడ డబ్బులు దుబ్బేయాలి, ఇక్కడ లిక్కర్ సిండికేట్లు ఎవరికి ఇవ్వాలి, అది ఇది ఇసుక ఎక్కడ దుబ్బేయాలి, ఇలా అనేకమైనటువంటి స్ట్రెస్ల మధ్యలో కొద్దిగా ఆట విడుపు దొరికినప్పుడు మేము కూడా 3 రోజుల ఆడుకుంటే ఏమైంది అనేసి న్యూస్ అసలు టెలికాస్ట్ చేయలేదు. చాలా ఛానల్స్ చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ అల్లకొల్లాల్లో ఉంటే మీకు ఆటలు ఏంటి అని మేము మాత్రం న్యూస్ టెలికాస్ట్ చేయలేదు. కానీ ప్రతి ఒక్క ఎదవ ఎమ్మెల్యే అయిన తర్వాత సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా దున్నపోతుల్లాగా పెరిగి, అడ్డగాడిదల్లాగా పెరిగి, మీ స్టేటస్, మీ స్టేచరు, మీ బతుకులేంటో తెలియక ఒళ్ళు బలిసిపోయి ఇష్టం వచ్చినట్టుగా స్కిట్లు చేసి ఎదుటి వ్యక్తి పర్సనాలిటీని, వారి యొక్క పర్సనల్ క్యారెక్టర్ని బయటకు తీసి మాట్లాడుతూ ఉంటే మాట్లాడక తప్పదనమాట. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక స్కిట్ చేశారు. ఆ స్కిట్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయ్ అని ఒకడు, బీజేపీ పార్టీకి చెందినటువంటి ఈశ్వర్ రావు ఒకడు, వీళ్ళిద్దరూ ఒక స్కిట్ చేశారు. అందుట్లో ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే గాడంటాడు, ఒకడు ఉంటాడురా, వాడు పెళ్లిళ్ళకి వెళ్ళినా, చావులకి వెళ్ళినా, ఫంక్షన్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఎక్స్ప్రెషన్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తూ ఆ నవ్వుని, ఆ బాడీ లాంగ్వేజ్ని ప్రజెంట్ చేస్తే, ఆ పక్కనున్న సుందరపు విజయ్ అనే ఇంకొక ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే ఈయన 11 నెంబర్ ఓడా అంటాడు. అంటే ఏంది 11 నెంబర్ ఓడా అంటే ఏంటి? ఈ 11 నెంబర్ అన్న ప్రతి ఒక్కడికి కింద నుంచి పై దాకా మోగుతుంది, అది అర్థం కావట్లేదు. ఓకే, ఆ 11 నెంబర్ గురించి తర్వాత మాట్లాడదాం. కానీ అంటే మీ సాంస్కృతిక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని తీసుకురాకుండా చేసుకోవడం చేత కాదారా మీకు? మరి ఇంత దిగజారిపోయి బ్రతుకుతున్నారా మీ బతుకులు పాడుగాను అంటూ ప్రజలు అడుగుతూ ఉన్నారు. మీరేం సమాధానం చెప్తారు? గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా, ఎవడాడు 11 నెంబర్ అనుకోడదురా బాబు, మళ్ళా అనుకోడదురా నాయన, నువ్వు వినేయాలంతే అనుకోడదురా నాయన అన్న ఆడుతుపోలికి నాకు. దీనికి పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం గారు కింద మీద పడి డొల్లి 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 నవ్వుతూ ఉన్నారు. ఏం సార్, డిప్యూటీ సీఎం గారు బాగా పగలబడి నవ్వుతున్నారు, అంత కామెడీగా ఉంది అది? లింగ్ అంటూ 6% ఓట్లు ఓడలేని నీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నవ్వు వస్తుందంటే ఫస్ట్ నిన్ను చూసి నవ్వాలి. వైర్ ఆర్టికల్ ఒక కథనం రాసింది మీ పైన, తెలుసు కదా? నేల టికెట్కి ఎక్కువ, బెంచ్కి తక్కువ అంట. మీరు ఓసరి వెళ్ళి అని మేము అనుకుంటుంటే, అరే ఓసరి వెళ్ళి కాదురా, ఆయన మిమిక్ ఆక్టోపస్ అని ఒకటి ఉంటది, దానికి కూడా జలసి పుట్టేంత కలర్ చేంజింగ్ లైట్నింగ్ స్పీడ్ మీరు అని చెప్పారు. అంటే మీకు అర్థమవుతుందా మీరేంటో? మిమ్మల్ని ప్రపంచమంతా ఈ ఆర్టికల్స్ ఇవన్నీ చదివి మిమ్మల్ని అసలు లెఫ్టో రైటో మధ్యలో ఉన్న తేడానో అర్థం కాక చస్తంటే, మీరు అక్కడ కూర్చొని వాళ్ళు వేసి ఎర్రిపప్ప కామెడీ స్కిట్కి నవ్వుతున్నారు చూడండి. అబ్బా, మీకు చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఎదుటివాడి క్యారెక్టర్ హననం చేస్తూ వాడిని ఒక కామెడియన్ గా చిత్రీకరించి ఏంటి
గతంలో సీఎంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫ్టర్ ఆల్ నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయిన కౌన్ కిస్క గొట్టంగాళ్ళు ఏదో మాట్లాడుతుంటే 2 లక్షల పుస్తకాలు చదివిన మీరు విజనరీ అని చెప్పుకుని నిన్నటికి మొన్న దేశానికి పచ్చదనం ఎలా ఉండాలో నేర్పించింది నేనే అని చెప్పినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు అంటూ నేనే పేరు పెట్టాను ఆ డిస్టిక్ అని చెప్పుకున్న గొప్ప వ్యక్తి మీ పక్క నుండి ముసి నవ్వులు నవ్వుతారా? ఇదే మీకు మీ సంస్కారం అంటే? కరెక్టే, జగన్మోహన్ గారు చెప్పింది ఒక రకంగా కరెక్టే. ఇవన్నీ కార్పొరేటర్ స్థాయిలో ఉండేటువంటి ఆలోచనలు అన్నమాట. కార్పొరేటర్స్ ఎలాగా ఆలోచిస్తారో ఆ స్థాయిలో ఉండే ఆలోచనలు, ఆ స్థాయిలో ఉండే బాడీ లాంగ్వేజ్, ఆ స్థాయిలోనే మీరు ఇంకా ఉన్నారు మీరంతా అని చెప్పడానికి ఈ ఒక్క సిచ్యువేషన్ చాలు సార్. ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు సార్. సూపర్ 6లు ఇవ్వలేక 3 పార్టీలు ముక్కుతూ ములుగుతూ ఉంటే సింగిల్ హ్యాండెడ్ గా నవరత్నాలతో పాటు మరెన్నో హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని అక్కడ విమర్శిస్తూ ఉంటే మీరు నవ్వుతూ ఉన్నారు సార్. గతంలో పవన్ కళ్యాణ్ గారు మీద ఒక వీడియో వచ్చింది బయటికి, 7 దగ్గర కూర్చొని కులుకుతూ మాట్లాడుతూ నవ్వుకుంటున్న వీడియో, చిట్టా పట్టాలు మాట్లాడుకుంటున్న వీడియో. ఆ వీడియో ఒకసారి జనాలకు చూపిద్దామా? గతంలో ఒక ఆయన ఉండేవాడు, చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా. ఎవడాడు? మరి అప్పుడు 7 దగ్గర కూర్చొని వెకిలి చేష్టలుగా నవ్వుతూ మాట్లాడినా నిన్ను ఏ విధంగా ట్రీట్ చేయాలి, నిన్నేమనాలి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నవ్వుతూ ఒకే ఎక్స్ప్రెషన్ పెడతాడు. అసలు చనిపోయిన ఇంటికి ఎవడైనా ఎందుకు వెళ్తాడండి? ఓదార్చటం కోసం. ఓదార్చేవాడు కూడా ఏడుస్తూ ఓదార్చుతాడా? ధైర్యంగా ధీటుగా ఉండి ఓదార్చాలా? ఆ సెన్స్, ఆ నాలెడ్జ్ కూడా లేని ఎదవలంతా ఒక దగ్గర చేరి ఎర్రిపప్ప స్కిట్లు వేస్తుంటే దాన్ని ఇంకొంతమంది కూర్చొని నవ్వుతూ చూస్తూ ఉంటే దాన్ని ఏమనాలో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. కొత్త పదం ఏదైనా కనిపెట్టాలేమో. కనిపెడదాం. రాబోయే రోజుల్లో కొత్త పదాలే కాదు, కొత్త విధి విధానాలు కూడా కనిపెడదాం, అందరికీ లెక్కలు సెటిల్ చేసేలాగా అంటూ అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇటు జగన్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏమంటారు మీరు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్.